అలానే విశేషరావు తమిళనాడుకి విజయ్ సీఎంగా కావాలంటే ఇంకొక 10 స్థానాలు కావాలి. ఈ 10 స్థానాలు అన్నాడీఎంకే నుంచా, డిఎంకే నుంచా, ఎక్కడి నుంచి తీసుకోవాలి అనే దాని మీద తర్జన భర్జన జరుగుతుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి గవర్నర్ దగ్గరికి విజయ్ వెళ్ళారు. ఆయనకి లేఖ రాశారు. శాసనసభ పక్ష నేతగా టీవీకే తరఫు నుంచి విజయ్ని ఎన్నుకున్నట్టు గవర్నర్కి తెలిపారు. కానీ గవర్నర్ని పరిశీలించి చెప్తానని చెప్పారు. ఎందుకు? ఉన్నది 107 మందే ఎమ్మెల్యేలు. 108 గెలిచారు. ఒక స్థానానికి ఆయన 2 స్థానాలు గెలిచారు కూడా, ఒక స్థానానికి రిజైన్ చేశారు. 107 మంది మాత్రమే సపోర్ట్ ఉంది. మరి మిగిలినటువంటి మ్యాజిక్ ఫిగర్కి 118. ఈ మ్యాజిక్ ఫిగర్కి కావాల్సినటువంటి మరొక 10 మంది అవసరం. ఈ 10 మందిని ఎక్కడి నుంచి తీసుకోవాలి అనే దాని మీద తర్జన భర్జన పడుతూ ఉన్నాడు విజయ్. అయితే రాహుల్ గాంధీ నేరుగా టచ్లోకి వచ్చినట్టు తెలుస్తుంది విజయ్కి. వాస్తవంగా ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి, టీవీకే ఈ 3 మధ్యలోనే పోటీ జరిగింది. తమిళనాడులో ఎలక్షన్ జరిగింది. కూటమిలో, ఇండియా కూటమిలో డిఎంకే, కాంగ్రెస్, అలాగే సిపిఐ, సిపిఎం, ఇంకా అక్కడ ఉండేటువంటి టీవీకి అలాంటి చిన్న చిన్న పార్టీలు ఇవన్నీ కలిపి ఒక కూటమికి ఏర్పడ్డాయి. ఎన్డీఏలో బీజేపీ, అన్నాడీఎంకే, 1-2 చిన్న పార్టీలు ఇవన్నీ కూడా ఎన్డీఏలో కూటమిగా ఏర్పడి ఎలక్షన్కి వెళ్ళాయి. కూటమి ధర్మాన్ని పాటించాలి, అధికారంలోకి వచ్చినా అధికారంలోకి రాకపోయినా. కానీ కూటమి ధర్మాన్ని పక్కన పెట్టేసి రాహుల్ గాంధీ డైరెక్ట్గా విజయ్కి బేషరతుగా మద్దతు ప్రకటిస్తూ ఫోన్లో టచ్లోకి వచ్చారు అనేది ఒక న్యూస్. కానీ స్టాలిన్ నమ్మకమైనటువంటి భాగస్వామి ఇండియా కూటమిలో. మరి స్టాలిన్ని కాదని ఇప్పుడు టీవీకేకి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుంది అని అంటే రాబోయేటువంటి రోజుల్లో జాతీయ రాజకీయాల్లో కూడా మార్పులు వచ్చే అవకాశం ఉంది అనేటువంటిది ఒకటి వినిపిస్తుంది. అయితే ఇప్పుడు విజయ్కి ఉన్నటువంటి ఆప్షన్ ఏంటి? భవిష్యత్ రాజకీయాల దృష్ట్యా వాస్తవంగా విజయ్ టీవీకే పార్టీ సిద్ధాంతానికి, ఎన్డీఏకి చాలా దూరం. అన్నాడీఎంకే సిద్ధాంతాలకి, అలాగే టీవీకే పార్టీ సిద్ధాంతాలకి చాలా దూరం. దగ్గరగా ఉండేది ఏంటి? డిఎంకే. కానీ డిఎంకేలో ఉన్నటువంటి కూటమి, ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు కూడా దగ్గరగా ఉంటాయి. కాబట్టి ఆ కోణం నుంచి తీసుకుంటే విజయ్ ఇండియా కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలతోటి కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. అలా కాకుండా ఎన్డీఏ తోటి ఒకవేళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఇప్పటి వరకు కొన్ని అనుమానాలు, కొన్ని రకాల ఆరోపణలు, విమర్శలు విజయ్ మీద ఉన్నాయి. ఏంటవి? ఎన్డీఏ ప్రతిష్ఠించినటువంటి లీడర్ అతను, టీవీకే పార్టీ పెట్టించింది కూడా ఎన్డీఏ బీజేపీ పెద్దలు అని చెప్పి ప్రచారం ఉంది. ఆయన మీద అలాంటి విమర్శలు కూడా ఉన్నాయి. అవి నిజమయ్యేలాగా ఇప్పుడు ఒకవేళ ఎన్డీఏ ఒకవేళ అన్నాడీఎంకేతో కనుక పొత్తు పెట్టుకుంటే కనిపిస్తాయి. కాబట్టి అటువైపు వెళ్ళేటువంటి అవకాశం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి విజయ్కి అంటే 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఏమేమి ఆప్షన్స్? ఒకవేళ పొత్తు ధర్మాన్ని కనుక మర్చిపోయి ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు కనుక బయటకు వస్తే అదొక ఆప్షన్. రెండో ఆప్షన్ ఏంటి? అన్నాడీఎంకేలో ఆల్రెడీ కొంతమంది ఎమ్మెల్యేలు చీలిపోతున్నారు. ఆ చీలిపోయినటువంటి ఎమ్మెల్యేలు టీవీకేలో కలిసే అవకాశం ఉంది. వాళ్ళతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది అనేది 2. 3 ఏంటి? ఇవి కాకుండా చిన్న చిన్న పార్టీల్లో వాళ్ళు డైరెక్ట్గా విజయ్ తోటి కలవడానికి సిద్ధంగా ఉన్నారు. మంత్రి పదవులు ఇస్తే వాళ్ళతోటి కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే అనేది ఒకటి. వీటిలో ఏ ఆప్షన్ని విజయ్ తీసుకునే అవకాశం ఉంది? ఏ ఆప్షన్ తీసుకుంటే అతనికి భవిష్యత్తులో రాజకీయంగా మెరుగైనటువంటి పరిస్థితులు ఉంటాయి అనే దాని మీద మనం తీసుకుంటే ఫస్ట్ ఆప్షన్ ఏంటి? ఆయనకి అసలు ఇప్పుడు 118 మంది మ్యాజిక్ ఫిగర్ చూపించకపోతే గవర్నర్ అనుమతిస్తారా లేదా అనేది ఒకటి. ఎందుకంటే హోల్డ్ చేశాడు, ఇప్పటివరకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు గవర్నర్. ఇప్పుడు ఆప్షన్ ఏంటి? ఫస్ట్ది విజయ్కి ఆప్షన్ 1 టీవీకే అంటే ఆయన సొంత పార్టీ, కాంగ్రెస్ ప్లస్ వీసీకే ప్లస్ ఐయుఎంఎల్ ప్లస్ సిపిఐ
సిపిఎం, ఇది ఆప్షన్. మరి వీటితో కలిస్తే 107 ప్లస్ కాంగ్రెస్కి 4 ప్లస్ వీసీకేకి 4 ప్లస్ దీనికి 1 ప్లస్ దీనికి 2 ప్లస్ 2, ఇది. సో ఇప్పుడు ఎంత? 4 8 9 11 13 సరిపోతాయి. 13 ప్లస్ ఇదొక 107, సో 120 మంది సరిపోతారు. 118 కదా మ్యాజిక్ ఫిగర్. సో కాబట్టి ఈ ఆప్షన్ సరిపోద్ది. ఇక సెకండ్ ఆప్షన్ ఏంటి? సెకండ్ ఆప్షన్ వచ్చేసి టీవీకే ప్లస్ కాంగ్రెస్ ప్లస్ పిఎంకే ప్లస్ సిపిఐ సిపిఎం ప్లస్ వీటిది, ఇది ఆప్షన్. అంటే ఐయుఎంఎల్ వీటికి 5 ఉన్నాయి అనుకోండి కలిపి. సో ఇక్కడ వీసీకే బదులు, ఈ వీసీకే బదులుగా పిఎంకే వైపు వెళ్తే ఇక్కడ కూడా 4 ఉన్నాయి పిఎంకేకి, అప్పుడైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పినటువంటి 2 ఆప్షన్లు కూడా మొత్తం ఇండియా కూటమిలో ఉండేటువంటి పార్టీలే. అలాగే ఆప్షన్ 3 ఇది మాత్రం ఎన్డీఏ కూటమిలో ఉండేది. ఎన్డీఏ కూటమిలో ఉండేవాడిని తీసుకోవాలి. ఇది ఈ ఎన్డీఏ కూటమిలో ఉండేది. ఇదేమో ఇవన్నీ కూడా ఇండియా కూటమిలో ఉండేవి, ఇండియా కూటమిలో ఉండేవి. సో కాబట్టి ఇదైనా వస్తుంది, ఇదైనా వస్తుంది, ఏదొచ్చినా 4 యాడ్ అవుతాయి. ఇక ఆప్షన్ 3 టీవీకే ప్లస్ ఏఐడిఎంకే, ఇది ఆప్షన్. సో ఈ 2 కలిసినా కానీ బీజేపీ లేకుండా అయినా సరే, ఓన్లీ ఏఐడిఎంకే, బీజేపీ లేకుండా టీవీకే ప్లస్ ఏఐడిఎంకే 2 కలిసినా కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. సో బీజేపీ లేకుండా అన్నాడీఎంకే టీవీకి తోటి కలిసి వెళ్తుందా అని అంటే చెప్పలేము. 2021 ఎన్నికల్లో ఉడతా భక్తిగా అన్నాడీఎంకేకి సహాయం చేశారు ఎలక్షన్లో. ఎవరు? విజయ్ తండ్రి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు అలాంటి సహాయాన్ని అన్నాడీఎంకే నుంచి తీసుకున్నా ఆశ్చర్యపోవడం లేదు. ఎందుకంటే అన్నాడీఎంకే బీజేపీని కాదని బయటకు వచ్చేసి బేషరతుగా మద్దతు ఇస్తుందా అని అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి బీజేపీ పెద్దలు అలాగే అన్నాడీఎంకే మధ్య. లేదంటే రాబోయే రోజుల్లో బీజేపీ గేమ్ ప్లే చేసే అవకాశం ఉంది. అలా కాకుండా ఈ తలనొప్పంతా ఎందుకు? అసలు మనం కూటమి ధర్మాన్ని పాటించాలి కదా. కూటమి ధర్మాన్ని పాటించకుండా మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకూడదు అని అంటే కనుక వీటిల్లో ఈ కాంబినేషన్లో వెళ్ళే అవకాశం ఉంది. యాక్చువల్గా కాంగ్రెస్ డిఎంకే మధ్య కొన్ని కార్డియల్ రిలేషన్స్ ఉన్నాయి. సో డిఎంకే ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. ఇండియా కూటమిలో ఉండేటువంటి భాగస్వామ్య పక్షాలు టీవీకే వైపు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో ఈ 3 ఆప్షన్లలో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే అన్నాడీఎంకే తోటి వెళ్ళే అవకాశం లేదు టీవీకే, అంటే విజయ్. అలాగే బీజేపీతో వెళ్ళే అవకాశం లేదు. ఫస్ట్ ఆప్షన్కే వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. దానికి డిఎంకే కోఆపరేట్ చేసే అవకాశం కూడా ఉంది అని అంటున్నారు. సో కాబట్టి విజయ్ ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటాడా, సెకండా, థర్డా? నేనైతే ఫస్ట్ ఆప్షనే తీసుకుంటాడని చెప్పి అనుకుంటున్నాను. ఈ ఫస్ట్ ఆప్షన్ తీసుకొని గవర్నర్ దగ్గరికి వెళ్తే యాక్సెప్ట్ చేస్తారు. మొత్తం ఎమ్మెల్యేలు సపోర్ట్ తీసుకొని ఒక లెటర్ రాసి ఎవరెవరు సపోర్ట్ చేస్తారని చెప్పి సంతకాలు పెట్టి గవర్నర్కి ఇస్తే అప్పుడు యాక్సెప్ట్ చేస్తారు. ఈవెన్ అది పెద్ద పార్టీగా ఏర్పడినప్పటికి కూడా. సో కాబట్టి గవర్నర్కి ఇవాళ ఏదో ఒక ఆప్షన్ని ఎంచుకొని ఆయనకు లెటర్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఏ ఆప్షన్ని విజయ్ ఎంచుకుంటాడనేది మీరు కూడా రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.